ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళని మాత్రం 18 రోజులు జైలుకు పంపిస్తారు, ఎక్కడ లేని సెక్షన్లు పెడతారు, హింసిస్తారు. మరదే వందల మంది వచ్చి వారి ఇంటి మీద దాడి చేసి ఆఖరికి రాంబాబు గారిని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు చంపే ప్రయత్నం చేసేంత పని చేశారు. ఇది గుంటూరు ప్రజలందరికీ కూడా తెలుసు. మరి వారి మీద తూతూ మంత్రంగా ఓ 10 మంది మీద ఏవో పిచ్చి సెక్షన్లు పెట్టి చిన్న కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి చిన్న కేసులు, అది కూడా 10 మంది మీద చూజ్ అండ్ పిక్ గా పోలీసులు చేసినటువంటి ఈ దారుణాన్ని ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు. అలాగే నల్లపాడు స్టేషన్ లో రాంబాబు గారిని అక్కడికి తీసుకువెళ్తే పట్టాపురం సిఐ గంగా గారికి ఏం పని? అక్కడికి వెళ్లి ఫిజికల్ గా తన్ని హరాస్ చేసేందుకు ప్రయత్నం చేసిన దాని మీద కూడా మరి పోలీసులే ఈ విధంగా పార్టీ ముసుగులో నాయకులను ఇబ్బంది పెడితే మరి వారి మీద ఏ యాక్షన్ తీసుకుంటారని చెప్పి మరి రాంబాబు గారు ప్రధానంగా ఈ డిమాండ్స్ చేస్తూ ఈ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు.